సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. హల్లెలూయా. విశ్రాంతి దినాన్ని దేవుడే ఏం చేశాడమ్మా? ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచాడంట. హల్లెలూయా. అంటే విశ్రాంతి దినము ఏ దినము? పరిశుద్ధ దినము. అంత మాత్రమే కాకుండా దేవుడు ఆశీర్వదించినటువంటి దినము విశ్రాంతి దినం. హల్లెలూయా. విశ్రాంతి దినం అంటే సబాత్ అనగా ఆదివారం. ఈ ఆదివారమున దేవుడు ఆశీర్వదించి అంత మాత్రమే కాకుండా దీన్ని పరిశుద్ధపరిచాడంట. కనుక ఈ యొక్క 4వ ఆజ్ఞ కొరకు మనము క్లుప్తముగా ధ్యానించుదాం. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి సంతానం చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే 7 కొడుకులు 5 కూతుర్లు ఉన్నారంట ఆయనకి. ఎంతమంది ఉన్నారమ్మా? 7 కొడుకులు 5 కూతుర్లు. వీరందరితో కుటుంబాన్ని కొనసాగిస్తూ పోషిస్తూ ఎంతో చక్కగా ఎదుగుతూ ఉన్నాడు. 10 మంది పైనే ఉన్నటువంటి కుటుంబం అంటే ఎంత కష్టమమ్మా. 2 పిల్లల్ని పోషించి చదివించడానికి మన తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. అవునా? వీళ్ళందరినీ కూడా ఎలాగా పెంచాలో అంటే ఈయన చాలా కష్టపడి పెంచుతూ ఉన్నాడు. ఒకరోజు ఆయన ఇంటి పక్క ఆయన పిలిచి, అయ్యా, ఈరోజు చాలా తుఫాను వచ్చేటట్టుగా వాతావరణం కనబడుతుంది, గాలులేస్తూ ఉన్నాయి, మబ్బు భయంకరంగా పట్టింది, రేడియోలో కూడా తుఫాను హెచ్చరిక, బంగాళాఖాతంలో బంగాళదుంప అని ఎన్నో చెప్తూ ఉన్నారు. ఈరోజు బాగా తుఫాను పడేలాగా ఉంది. అందుకని మనము మన పంట కోయించిన తర్వాత గడ్డి మిగులుండిపోయింది కదా, నేను ఈరోజు పక్కూరు నుంచి కొంతమంది పనులను పెట్టాను. ఈరోజు గడ్డి మోపు నేను వేసేస్తున్నాను. లేకపోతే వర్షం పడిందంటే అది ఎందుకు పనికిరాదు, పాడైపోద్ది. మనకు గడ్డి చాలా అవసరం కదా, మనకి పశువులు ఇంకా చాలా ఉన్నాయి. నేను ఈరోజు పనులు పిలిపించి చేంజ్ చేసుకుంటున్నాను, నీవు కూడా నా తర్వాత చేంజ్ చేసుకుని చక్కబడిపో. తుఫాను వచ్చిందంటే మళ్ళీ మన గడ్డి అది ఇది ఎందుకు పనికిరాదని చెప్పాడంట. ఈయన అత్యధికమైనటువంటి పిల్లలు కలిగినటువంటి ఈ వ్యక్తి అన్నాడంట, ఈరోజు ఆదివారం నేను ఏ పని కూడా చేయకూడదు, నా కుటుంబం అంతా కూడా మేము మందిరానికి వెళ్ళాలని మొత్తం ఆ పిల్ల జల్ల మొత్తం అందరిని వేసుకుని మందిరానికి వెళ్ళాడు. మందిరానికి వెళ్ళి వాక్యం విని ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మందిరంలో నుంచి బయటకు వచ్చి చూసేసరికి కొండపోత వర్షం. ఇంటికి వెళ్ళి చూసేసరికి గడ్డంతా కూడా తడిసిపోయి ఎందుకు పనికి రాకుండా నీటితో నిండిపోయింది. అప్పుడు పక్కింటోడు అంటున్నాడంట, చెప్పినప్పుడు వినాలి, పెద్దో నువ్వు అక్కడే భక్తి చేసినట్టుగా వెళ్ళిపోయావు, చూడు గడ్డి ఎందుకు పనికి రాకుండా మొత్తం నాశనం అయిపోయింది. ఎవరికి తెప్పలో ఓ పూట మానేసి పని చేసుకుంటే, ఒకరోజు మానేసి పని చేసుకుంటే వదిలిపోయేదానికి. కొన్ని కుటుంబంలో 2 అంతమంది పిల్లలు ఉన్నారు, 4 కొడుకులు వదిలేస్తే అల్ల చేసేస్తారు కదా, ఎవరిని వదలకుండా తీసుకెళ్ళిపోయి చూడు ఏమైందో అని ఆయన వైపు ఒకవైపు బాధతోనూ ఒకవైపు కోపంతోనూ ఆయన్ని సూటుపోటు మాటలతో పొడుస్తున్నాడంట. ఆ సమయంలో ఆయన అన్నాడంట, గడ్డి పోతే పోయిందయ్యా, గడ్డి నాశనం అయిపోతే అయిపోయింది, కానీ ఈరోజు నా కుటుంబంలో నా కొడుకులందరూ కూడా రక్షణ పొందారు అన్నాడంట. గడ్డి నాశనం అయిపోయినా నా కుటుంబము రక్షించబడింది, నా కుటుంబము నాశనం అవ్వలేదు. గడ్డి కంటే విలువైంది నా కుటుంబము. గడ్డి ఈరోజు కాకపోతే రేపు ఎవరి దగ్గరైనా తీసుకొని నిన్నో ఎవరినో అడిగి తీసుకొని సమకూర్చుకోవచ్చు, ఎక్కడో చోట కొనుక్కుని సమకూర్చుకోవచ్చు, కానీ నా బిడ్డల యొక్క రక్షణ నేను ఆ విధంగా తీసుకురాలేను. నా కుటుంబము రక్షించబడింది, గడ్డిదేముంది
అని అన్నాడంట. హల్లెలూయా. ఆయన ఆ మాట అన్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ రోజు వరకు కూడా ఆయన యొక్క కుటుంబము, ఆయన తరువాత తరము వారు, మనవళ్ళు, మనవరాళ్ళు, ముదుమనవలు అందరూ కూడా ఈ రోజుకి సేవ చేస్తూ దేవుని పరిచర్యలో బలముగా వాడబడుతున్నారంట. హల్లెలూయా. ఆయన పేరు ఎవరో కాదు, జార్జ్ హచ్ అనేటువంటి వ్యక్తి. ఆయన సేవకుడు కాదు, సాధారణమైనటువంటి విశ్వాసి, ఒక పల్లెటూరులో రైతు. ఆ రోజు గడ్డి కోసం ఆలోచించి అక్కడ ఆగిపోయినట్లయితే ఈరోజు వారి కుటుంబము దేవునిలో ఆశీర్వదించబడినటువంటి కుటుంబంగా ఉండదు. ఈ లోక సంబంధమైనటువంటి పనిపాటలు వదిలిపెట్టి మొదటి స్థానము దేవునికి ఇచ్చాడు. ఆయన పరిశుద్ధ దినమును అలాక విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించాడు కనుక ఈ రోజుకి ఆ కుటుంబానికి ఏ కొదువ లేకుండా ప్రభు యొక్క పరిచర్యలో మనవల మనవరాలు తరతరాలు ఈ రోజుకి నేటికి అభిషేకవంతముగా సాగిపోతూ ఉన్నారు. హల్లెలూయా. చూసారా, మందిరానికి వెళ్తే ఏమొస్తాదిరా అని అనుకుంటాం, కానీ అసలైన ఆశీర్వాదం మందిరంలోనే ఉంది. దేవుడు ఊరికనే చెప్పడం, ఆయనకేమి బుర్ర తొక్కవే చెప్పలేదు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోమని ఊరికనే చెప్పలేదు. ఆయన చెప్పినటువంటి మాటకు, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞకు ఆంతర్యమైనటువంటి ఆశీర్వాదము, మేలు ఏదో ఒకటి దాగే ఉంటుంది. ఒక తండ్రి తన పిల్లల పట్ల మంచిని ఏ విధంగా కోరుతాడో, వారు ఏ విధముగా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుతూ ఉంటాడో, దేవాతి దేవుడైన మన పరమ తండ్రి కూడా తన బిడలమైనటువంటి మనము ఆ విధముగానే ఆశీర్వదించబడాలి అని ఆయన ఏది చెప్పినా ఏది రాయించినా మన మేలు కొరకే అని రాయిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇది కూడా ఈ యొక్క 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించుటకు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మన ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? ఆదివారం అనగానే సెలవు రోజు. సెలవు రోజు అంటే ఆ వారములో అవలేనటువంటి పనులన్నీ కూడా ఆదివారమే పెట్టుకోవాలి. ఆ వారములో మన పనిపాటలతో, ఉద్యోగంతో, వ్యాపారముతో, పనిపాటలతో, చేవృత్తితో బిజీగా ఉంటాం. ఆదివారం అందరికీ సెలవు కనుక ఆ రోజే చుట్టాల దగ్గరికి వెళ్ళాలి, ఆ రోజే మిగిలిన పని చేసుకోవాలి, ఆ రోజే నిద్ర లేటుగా లేవాలి, ఆ రోజే కాలక్షేపం చేస్తూ టీవీ చూడాలి, ఆ రోజే అని చెప్పి విశ్రాంతి దినాన్ని లేక ఆదివారమును చాలాసార్లు మనము నిర్లక్ష్య వైఖరితో లేక అదొక సెలవు రోజు కింద మనమందరం కూడా పరిగిన సెలవు రోజే. కానీ ఎప్పుడైతే మనము రక్షించబడతామో, ఎప్పుడైతే నీవు నేను రక్షణలోనికి వస్తామో, మనము రక్షణలోనికి వచ్చిన తరువాయి ఆదివారమును గూర్చినటువంటి ఆ యొక్క ఆలోచన విధానం అంతా కూడా మారిపోద్ది. హల్లెలూయా. అది ఎంతో పరిశుద్ధముగా మనము చూడడం ప్రారంభిస్తూ ఉంటాం కనుక కొన్ని విషయాలు ఈ యొక్క ఆజ్ఞలో నుండి నేర్చుకోవడానికి, ధ్యానించడానికి మనము ప్రయత్నం చేద్దాం. చూడండి, 3 విషయాలు చెప్తా. ఈ 3 విషయాలు జాగ్రత్తగా గమనించండి. దీని నుండి దేవుడు కొన్ని ఆత్మీయమైనటువంటి సత్యాలు మనకు నేర్పిస్తాడు. ఈ సమయంలో మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే ఆదివారము విశ్రాంతి దినం. ఆదివారము విశ్రాంతి దినం, ఇది మనకి మొదటి పాయింట్ అన్నమాట. దీన్ని మనం ధ్యానించబోతున్నాం. ఆదివారం ఏంటమ్మా? గట్టిగా చెప్పాలి అమ్మ, బయట ఉన్నవారు కూడా చెప్పండి. ఆదివారం ఏంటి? విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అంటే సండే ఈజ్ ద డే ఆఫ్ రెస్ట్. విశ్రాంతి అంటే విశ్రాంతే, ఇక దాంట్లో ఇంకా కొత్తదేముంది? విశ్రాంతి దినం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. బైబిల్ గ్రంథములో దేవుడు మనిషి యొక్క శ్రమను చాలా కీలకంగా చేశాడు. మనిషి యొక్క శ్రమను 2 ప్రశ్నలు అడుగుతాను. 2 ప్రశ్నలకి మీరు టకాటకమని సమాధానం చెప్పాలి. ఎక్కడి నుంచి అడగనులేండి, ఆదికాండం నుండే.
మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఏదెను వనములో ఉన్నప్పుడు ఆదాము అవ్వలు పనిచేశారా, విశ్రాంతిలో ఉన్నారా? విశ్రాంతిలో ఉన్నారు. కానీ వారికి పని చేయడం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? పని చేయడం అంటే కష్టపడి చెమటోచి కష్టపడి కూలీనారా చేసుకుని పని చేయడం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? దేవుడు తినద్దు అన్నప్పుడు అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం చేసిన తర్వాత వారికి ఏమొచ్చింది? చెప్పండమ్మా. ఆజ్ఞాతిక్రమం చేసిన తర్వాత అంటే వారు పాపం చేసిన తర్వాత కష్టపడి పని చేసుకోవాల్సి వచ్చింది. అవునా? ఇప్పుడు ఇంకో ప్రశ్న, రెండో ప్రశ్న, దీనికి కూడా చకాచకమని ఇలాగే మంచిగా ఆన్సర్ చెప్పాలి. రెండవది ఏంటంటే, పని చేయడం అంటే కష్టపడి పని చేసుకునేటువంటి వాడుగా దేవుడు చేయడం అంటే కష్టపడి పని చేయడం అనేది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదమా, శాపమా? పాపం చేసిన తర్వాత వచ్చిందని చెప్పి ఆశీర్వాదం అంటారంటే బుర్ర పని చేస్తుందా మీకు? కష్టపడి పని చేయడం ఒక పని అనేది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదమా, శాపమా? ఆశీర్వాదం అయితే పాపం చేసిన తర్వాత ఎందుకు ఇచ్చాడు? పాపము చేసిన తరువాత దేవుడు మానవుణ్ణి శపించాడు తప్ప ఆశీర్వదించలేదు. కష్టపడి చెమటొచ్చి కష్టపడేది అనేది పాపము చేసిన తరువాత మానవుడికి వస్తే, మరి ఇప్పుడు కష్టపడి పని చేయడం శాపమా, ఆశీర్వాదమా? శాపమేనా? ఇప్పుడు బైబిల్ ఓపెన్ చేద్దాం, బైబిల్ తీద్దాం. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దాం. మరియు దేవుడైన యెహోవా అమ్మా నరుని తీసుకొని ఏదెను వనమును సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. అమ్మా, ఏదెను వనములో ఆదాముని దేవుడు పెట్టి ఊరికనే ఖాళీగా కూర్చోమని చెప్పలేదు, సేద్యపరచమన్నాడు, పంచేయమన్నాడు. సేద్యపరచాలి, దానికి కాపలాదారుడుగా ఉండాలి. ఆయన సండే స్కూల్ టీచర్ కాబట్టి చెప్పేశాడు. మీరు అందరేమో ఖాళీగా ఉన్నాడండి అంటే మీరు బైబిల్ చదవట్లేదమ్మోయ్. ఆదికాండం కూడా సరిగ్గా చదవలేదు మీరు. బైబిల్ క్షుణ్ణంగా జాగ్రత్తగా చదవాలి. దేవుడు ఆదిలోనే మనం అనుకుంటాం ఏదైనా వనములో చక్కగా ఆదమవ్వలో ఆ చెట్టుకెళ్ళి ఈ పండు తిని, ఈ చెట్టుకెళ్ళి ఆ పండు తిని ఆడుతూ పాడుతూ గంతులేస్తూ చల్లపూట దేవుడు వస్తే కబుర్లు చెప్పుకుంటూ దేవుని మీద ఆ భుజం పైన ఎక్కి సరదాగా ఆడుకుంటూ దేవునితో సంభాషిస్తూ చక్కగా పడుకొని మళ్ళీ తెల్లవారునే లేచి మరలా ఆ పండు తిని ఈ పండు తిని జంతువులతో నీటితో అన్నిటితో ఆడుకొని ఏ పని లేదు సుఖంగా ఇలాగే సాగిపోయారని మనం అనుకుంటాం. కానీ వాక్యం జాగ్రత్తగా చదివితే దేవుడు ఎంజాయ్ చేయడానికి వారిని పెట్టలేదు. దేవుడు వారిని ఏదైనా వనములో పెట్టి ఏమన్నాడో తెలుసా? దీన్ని మీరు సేద్యపరచాలి. సేద్యపరచడం అంటే ప్రతి చెట్టుకి నీళ్లు సమృద్ధిగా వెళ్తున్నాయో లేదో చూసుకోవాలి. ఇప్పుడు వ్యవసాయాన్ని సేద్యపరుస్తారు. పొలాన్ని సేద్యం చేయడం అంటే కావలసినప్పుడు నీళ్లు పెట్టడం, దాన్ని చక్కగా దున్నడం, విత్తనాలు జల్లడం, మంచిగా ఎదుగుతున్నాయో లేదో చూడడం, పురుగు ఏదన్నా పడితే వాటిని నిర్మూలించి కలుపు మొక్కలన్నీ తీయడం, దీన్ని సేద్యపరచడం అంటారు. ఇప్పుడు ఏదైనా వనమును సేద్యపరచి దాన్ని కాపలాగా దేవుడు ఉండమన్నాడు అంటే ప్రతి చెట్టును ప్రతి జీవిని జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి బాధ్యత ఎవరిది? ఆదామవ్వలది. ఇది పనా కాదా? మరి ఖాళీగా విశ్రాంతిలో ఉన్నారన్నారమ్మా. అన్ని మాటలు మీయే, ఇంక మా మాట ఏది కూడా మీరు వినరు. దేవుడు ఆది నుంచి కూడా మానవుడికి ఏం నేర్పాడంటే
కష్టపడి పని చేయడం నేర్పాడు, ఖాళీగా కూర్చోబెట్టలేదు. ఇప్పుడు పని అనేది మానవునికి ఆశీర్వాదకరమా శాపమా అంటే పని అనేది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదమే. దేవుడు నీకు పనిచ్చి పని చేసుకోవలసినటువంటి శక్తిని నీకు ఇచ్చి నిన్ను బలపరుస్తూ ఉన్నాడంటే ఆ పని దేవుడు ఇచ్చాడు. పని చేసుకోగల దేవుడు శక్తిని ఇచ్చాడు అంటే అది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదమే. హల్లెలూయా. అందుకనే దేవుడు అన్నాడు, 6 దినాలు నువ్వు కష్టపడు, 7వ దినము విశ్రాంతి తీసుకో. కొంతమంది ఏంటంటే 6 రోజులు ఖాళీగా ఉండి 7వ దినమే పెట్టుకుంటారు కొంపటే. పనులు, చుట్టాలు పట్టాలు, పెళ్ళిళ్ళు తద్దినాలు అన్నీ అప్పుడే. దేవుడు అంటూ ఉన్నాడు, ఆదివారం, సండే ఈజ్ అ డే ఆఫ్ రెస్ట్. ఆదివారము విశ్రాంతి దినము. నువ్వు 6 రోజులు కూడా కష్టపడాలి. 6 రోజులు ఖాళీగా మనం ఉండకూడదు. ఏదొక పనిని నువ్వు చేస్తూ ఉండాలి. నీ జీవనాధారమైనటువంటి పని పాటల్లో నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇది పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలో కూడా దేవుడు సెలవు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. అవిశ్వాసి కన్నా చెడ్డవాడంట. ఎవడో అవిశ్వాసి కంటే చెడ్డవాడు ఎవడమ్మా? తన కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి వాడు. అంటే కష్టపడలేనోడు. కొంతమంది ఎంత కష్టపడినా, ఎన్ని పనులు చేసినా వారు సరైనటువంటి రీతిలో ఎక్విప్ అవ్వలేకపోతారు, అది వేరే విషయం. కానీ 6 దినాలు ఖాళీగా ఉండి సరిగ్గా పని చేయక తన కుటుంబాన్ని పోషించుకోలేక తన కుటుంబాన్ని ఎండగట్టేటువంటి వాడు ఎలాంటి వాడో తెలుసా? అవిశ్వాసి కంటే హీనమైనటువంటి వాడు. ఇది దేవాతి దేవుడు రాయించడం. అంటే 6 దినములు మనము ఏదొక పని ద్వారా కష్టపడుతూనే ఉండాలి. అది మన పోషణ కొరకు, మన జీవితాన్ని ముందుకి కొనసాగించుట కొరకు 6 దినాలు కష్టపడాలి. కానీ 7వ దినము దేవుడు కష్టపడమని ఎంత ఖచ్చితంగా చెప్పాడో విశ్రాంతి తీసుకోమని కూడా అంతే ఖచ్చితంగా చెప్పాడు. హల్లెలూయా. అమ్మా, దేవుడు కష్టపడమని ఎంత ఖచ్చితముగా ఆజ్ఞ ఇచ్చి చెప్పాడో అంతే ఖచ్చితముగా నీవు విశ్రాంతి తీసుకోవాలి ఒక రోజని అంతే ఖచ్చితముగా దేవుడు చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. అసలు దానికి వెనుకాల ఉన్నటువంటి ఆంతర్య అర్థం, ఆ వెనుకాల ఉన్నటువంటి ఆంతర్య అర్థం ఏమిటంటే 6 దినాలను కష్టపడి ఆ బాధలు, ఆ శ్రమను, ఆ టెన్షన్స్, ఆ వ్యాపారము, ఆ జాబు, ఆ ప్రయాణాలు, ఆ యొక్క పొలం పనులు, కష్టపడడం, ఒళ్ళు హోనం చేసుకొని, కూలి పని చేసుకోవడం, ఒళ్ళు హోనం చేసుకొని, ఇవన్నీ కూడా ఎంతో కష్టపడుతున్నావు. నీకు ఒకరోజు విశ్రాంతి కావాలి. వాటన్నిటినీ కూడా మరచిపోయి ప్రశాంతంగా జీవించేటువంటి ఒక దినము నీకు కావాలి. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఇప్పుడు ఒక కారు ఉందనుకోండి. ఇప్పుడు మనం ఈ గుమ్మలూరు నుండి కలకత్తాకో ఢిల్లీకో మనం వెళ్ళాలి కారు మీద. ఎక్కడెక్కినటువంటి కారు నువ్వు ఎక్కడ ఆపకుండా ఢిల్లీ వరకు వెళ్ళిపోయావు అనుకో, ఆ కారు పనిచేస్తుందా? ఒక కారుని ఎక్కడి నుండి ఢిల్లీ వరకు నువ్వు ఆపకుండా వేసుకెళ్ళిపోయావు అనుకో, ఏదో ఒక పెంట పెడుతుంది. అది ఇంజిన్లో ఏదో ప్రాబ్లం రావడమో, లేకపోతే ఏదో కాలిపోవడమో, పొగలొచ్చేయడమో, ఓవర్ హీట్ అయిపోవడమో. ఎందుకంటే రెస్ట్లెస్గా తోలేసాం. ఇక్కడ నుండి హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు? 500 కిలోమీటర్లు. 570 కిలోమీటర్లో ఎన్నో వస్తుంది, 600 కిలోమీటర్లో. 600 కిలోమీటర్లు వెళ్ళేటువంటి మనము మధ్యలో కనీసం 2-3 సార్లు ఆగుతాం. అవునా? వాహనానికి రెస్ట్ కావాలి, మనకు కూడా రెస్ట్ కావాలి. ఏ కాఫీయో టీయో సరదాగా కాలు చాపుకొని అయ్య బాబోయ్ అనుకొని ఆ కారుని అలా పక్కన పడేసి సరదాగా రోడ్డు మీద వెళ్ళే బళ్ళని చూసుకుంటూ ఏదో
బాతాకాని మాట్లాడుకుంటూ ఒక అరగంట రెస్ట్ తీసుకుని మరలా ఎక్కుతాం. ఎందుకనంటే రెస్ట్ అనేది లేకపోతే ఏ వస్తువైనా పాడైపోతుంది. ఆ విధముగానే మనం మనుషులం, మిషన్లు కాదు. మిషన్లే పాడైపోతున్నాయి, ఇంక మనిషి ఎంతసేపు అమ్మా? మిషన్లే పాడైపోయినప్పుడు మనిషి ఎంతసేపు? నువ్వు రెస్ట్ లేకుండా ఊరికే పనులు చేస్తూ ఉన్నావు అనుకో, నువ్వు అనుకున్న టైం కంటే ముందుగానే ఏమవుతావు? షెడ్డుకు వచ్చేస్తావు. షెడ్డుకు వచ్చేయడం అంటే ఇంట్లో పడుకుంటావు. అయ్య బాబోయ్ రామ్మ, ఇవాళ మనకు పని ఉంది, వెళ్ళి పొలం దగ్గర గొట్లు కొట్టాలి. నోడు మొంగట్లేదండి. అప్పుడే ఎంత పని చేసావు? నీ మొహం పని చేసావు. నొల్లేసుకుంటే అలాగే ఉంటుంది. రెస్ట్ ఇవ్వాలి కొద్దిగా ఒకరోజు. హల్లెలూయా. నీ బాడీకి రెస్ట్ కావాలి. నీకు రెస్ట్ వచ్చినప్పుడు 6 రోజులు ఎంత కష్టపడి పని చేసుకున్నా ఒకరోజు విశ్రాంతి తీసుకుంటావు కనుక, ఒకరోజు అన్నీ మర్చిపోతావు కనుక నీ ఆరోగ్యం బాగుంటుంది. పనిలో నువ్వు ఇంకా కాన్సన్ట్రేషన్గా నువ్వు పని చేసుకోగలవు. ఒక కొత్తగా నీకు ఒక రిన్యూ చేసినట్టుగా మనకు ఉండదు. అంతేగాని ఇంక ఉన్న వారం రోజులు పని చేసుకుని మిషన్ లాగా ఇంకా అదే మిల్లులో మిషన్ అన్నట్టు నువ్వు ఆడేస్తూ ఉన్నావు అనుకో, ఇంకంతే సంగతి. 10 సంవత్సరాల్లో నువ్వు అన్నీ చేసేస్తే నీకు 35-40 సంవత్సరాలకు వచ్చేసరికి నడువు నొప్పి వచ్చేస్తుందని పాటర్ గారా, మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి, లేవలేకపోతున్నావు, ఇంకో ఇలా ఇలా నడుస్తున్నావు. తలకాయ పోటు వచ్చేస్తుంది, ఎందుకంటే రోజులా మెడకాయ దించి ఇలా పని చేయాలండి. తల ఇలా భూమి కింద పెట్టి ఉంచి పని చేసేవాళ్ళం. 6-7 సంవత్సరాలు అలా చేసానండి. పెద్ద గొప్పగా చెప్తాడు, ఏదో ఉరకబెట్టేసినట్టు. బుద్ధి లేని పనులు చేస్తే సకల రోగాలు వస్తాయి. ఆరోగ్యకరంగా ఉండాలి అంటే దేవుడు చెప్పినటువంటి మాటను మనం పాటించాలి. హల్లెలూయా. దేవుడు ఏది చెప్పినా మన మంచి కోసం చెప్తాడు. రే నువ్వు కొన్ని ఎక్కువ రోజులు బ్రతకాలి, ఆరోగ్యకరంగా ఉండాలి అంటే నువ్వన్నిటినీ కూడా మరచి ఒకరోజు రెస్ట్ తీసుకో. ఆ రోజు దేవుని మందిరానికి వచ్చి చక్కగా ఆరాధించి ఇంటికి వెళ్ళి సూపర్గా గుర్రగెట్టి పడుకో, లేకపోతే పిల్లలతో హాయిగా సరదాగా ఉండు. ఇది దేవుడు ఈ విధంగా మనకి చెప్పి ఒక మంచి మార్గంలో, ఆరోగ్యకరమైన ఆశీర్వాదకరమైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తుంటే నేను చేయను, నేను చెప్పను, నేను పని చేసుకుంటానంటే పోయేది ఎవడమ్మా? మనమే. అందుకని దేవుడు విశ్రాంతి దినమును తప్పకుండా పాటించమని తన బిడలమైనటువంటి మనకు దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం ఏం చేయాలో, ఆదివారం ఏం చేయకూడదో దేవుడు చెప్పాడు. ఆదివారం దేవుని స్తుతించమన్నాడు, కుటుంబంతో గడపమన్నాడు, విశ్రాంతి తీసుకుని హ్యాపీగా ఉండమన్నాడు. ఆదివారం దేవుడు పనులు చేయొద్దు అన్నాడు, ఫంక్షన్లో అవి ఇవి పెట్టుకోవద్దు అన్నాడు. అది పరిశుద్ధమైనది, దేవుడు ప్రత్యేకించినటువంటి దినం, నీ కొరకు నా కొరకు ఆయనతో గడుపుట కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సండే, ఆదివారము ఏ దినము? విశ్రాంతి దినము. దీన్ని మనము ఎంతో జాగ్రత్తగా మనం పాటించాలి. ఇప్పుడు రెండో విషయానికి వద్దాం. రెండో పాయింట్ చూడండి అమ్మా. ఆదివారము ప్రతిబింబించేటువంటి రోజు. ఏ రోజమ్మా? ద రిఫ్లెక్షన్. ఆదివారము ప్రతిబింబించేటువంటి రోజు. ఆదివారము ప్రతిబింబించేటువంటి రోజు. ఏ విధంగా ప్రతిబింబించేటువంటి రోజు? ఏ విధంగా ప్రతిబింబించేటువంటి రోజు? దేవుని యొక్క నమూనాపై ప్రతిబింబించేటువంటి రోజు. దేవుని యొక్క నమూనా అంటే మనము ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనంలో మనము చూస్తూ ఉంటాం. జెనసిస్ చాప్టర్ 2 వర్సెస్ 2. దేవుడు తను చేసినటువంటి పనిని 7వ దినములోగా ఆయన సంపూర్తి చేసి తను చేసినటువంటి తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. హల్లెలూయా.
దేవుడు 6 దినములు కూడా కష్టపడి ఈ యొక్క విశ్వాన్నంతా కూడా ఆయన సృజించి 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అంటే 6 దినాలు కష్టపడి 7వ దినాన్ని అలసిపోయాడు అంటారా? అమ్మ, దేవుడు అలసిపోయాడా? చెప్పండమ్మా, దేవుడు అలసిపోయాడా? దేవుడు అలసిపోడు. కానీ దేవుడు ఆ యొక్క విశ్రాంతి దినమును ఏ విధముగా పాటించాలో, ఏ విధంగా ప్రత్యేకించాలో ఆయన మనకి మాదిరి చూపించిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా అలసిపోడు. ఆయన దివారాత్రములు కంటికి రెప్ప వేయకుండా మనల్ని కాచి కాపాడేటువంటి వాడు. ఏ కీడు మన దరికి చేరకుండా దివారాత్రులు మనం కాపాడేటువంటి దేవుడు. అలాంటి దేవుడు అలసిపోడు, సొలసిపోడు. మనము ఏ విధముగా విశ్రాంతి దినమును పాటించాలో ఆయన మనకి మాదిరి చూపించినటువంటి వాడిగా పాత నిబంధన గ్రంథంలోనే ఆయన కనపడ్డాడు మనకి, ప్రారంభంలోనే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనకి విశ్రాంతి దినం దేవుణ్ణి ప్రతిబింబించేటువంటి రోజు. నిన్ను చూసినటువంటి అన్యులు వారు యేసయ్య బిడ్డరా, ఆదివారం అయితే ఏ పనికి రాడు, ఎందుకంటే వాడు యేసయ్య బిడ్డ. నీ ద్వారా దేవుని యొక్క నామము నీ ద్వారా ప్రతిబింబించబడాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వారి పిల్లల్ని చూసినప్పుడు ఈడచ్చం మా అమ్మ పోలిక, ఈడచ్చం నా పోలిక అని బయట వారు కూడా వచ్చి, అమ్మ సేమ్ అమ్మ పోలికేనండి ఈ బాబు, ఈ అమ్మాయి సేమ్ వాళ్ళ నాన్న పోలికేనండి, సేమ్ డిటో అలాగే ఉన్నారు అనగానే తల్లిదండ్రులకి ఎంత ఆనందం వేస్తుందమ్మా, చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. అలాగే మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఈ విశ్రాంతి దినమును, ఆయన పాటించినటువంటి ఈ యొక్క విశ్రాంతి దినమును లోకమంతా ఒకలా ఉన్నప్పుడు మనము భిన్నముగా దేవుడు పాటించినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి రోజును మనము వెంబడిస్తూ ఉండగా మనము ఎవరిని ప్రతిబింబిస్తూ ఉన్నాం? దేవుణ్ణి మనం ప్రతిబింబిస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూసిన వారందరూ కూడా, అమ్మా ఈడు బైబిల్లో సేమ్ ఇదే రాయబడి ఉంటుంది, సేమ్ అలాగే చేస్తున్నాడు, అడు ప్రభు బిడ్డ అంటారు. హల్లెలూయా. ప్రభు బిడ్డ. మనం ఎవరమ్మా? దేవుని యొక్క బిడలం, ప్రభు యొక్క బిడలం. నా జీవితం ద్వారా దేవుడు రిఫ్లెక్ట్ అవుతూ ఉండాలి, ప్రతిబింబించబడాలి. ఈ ఆదివారము కూడా దేవుని యొక్క నమూనాను, అంటే దేవుడు ఏదైతే మన ముందు ఒక ఆనవాలుగా పెట్టాడో దానిని మనం పాటిస్తూ మనలో దేవుణ్ణి ప్రతిబింబించుటే ఈ విశ్రాంతి దినములో మొట్టమొదటి యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం. హల్లెలూయా. అలాగే రెండో విషయాన్ని మనం గమనించవలసింది ఏమిటంటే, దేవుడు కేటాయించినటువంటి వాటిని ప్రతిబింబించడం. అసలు దేవుడు ఏం కేటాయించాడు అనేటువంటి విషయాన్ని మనం చూడగలిగితే, చూడండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అంటే 6 దినాలు దేవుడు మనల్ని కాచి కాపాడా లేదా? అమ్మా ఒకసారి అందరూ కూడా పైకి చూడండి. ఈ వారమంతా కూడా 6 దినాలు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాచి కాపాడా లేదా? వ్యాధులు మీ దరికి చేరాయా? బాధలు మీ దరికి చేరాయా? ఏ సమస్య మీ దరికి చేరినా దేవుడు ఏదొక ఉపాయం ద్వారా మిమ్మల్ని బయటికి రప్పించాడా? కాచి కాపాడా? మీ పని పాటల్లో మీరు తోడై ఉన్నాడా? మీరు పని చేసుకోవడానికి శక్తిని దేవుడిచ్చాడా? ఇన్ని చేసినటువంటి దేవునికి మనము 7వ దినం అనగా విశ్రాంతి దినమున ఆయన సన్నిధానములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారుగా మనం ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసినటువంటి మేలులన్నిటినీ మనము మరువక కృతజ్ఞతతో ఆయన మహిమపరచుటానికి విశ్రాంతి దినాన్ని దేవుడు కలుగు చేసి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు మందిరానికి వస్తున్నావంటే కృతజ్ఞత, అయ్యా 6 దినాలు నన్ను కాచి కాపాడావు, అందుకని నీ యొక్క సన్నిధానంలో కృతజ్ఞతతో నువ్వు కేటాయించినటువంటి ప్రతి దాన్ని బట్టి నిన్ను నేను ప్రతిబింబిస్తున్నానని నా లోబడేటువంటి మనస్తత్వం తెలియజేస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా 6 దినాలు కాచి కాపాడడం మాత్రమే కాకుండా రాబోయేటువంటి వారానికి దేవుడు మనకి ఆశీర్వాదమును, తోడును,
మనకి విజయాన్ని ఇచ్చులాగున ఈ ఆదివారమును మనము దేవుని సముఖములో ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామంట. హల్లెలూయా. చూడండి ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. ఆయన మనతో ఉండేటువంటి దేవుడని అక్కడ రాయబడి ఉంటుంది. అలాగే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అలాగే ఆయన మన అవసరతలను ఎరిగినటువంటి వాడు, మన ప్రతి అవసరతను తీర్చేటువంటి వాడుగా మనం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. మనము చేసేటువంటి ప్రతి జాబు కానీ పనిపాటులో కానీ శక్తిని బలమునిచ్చేటువంటి వాడని ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో మనము చూస్తూ ఉంటాం. హల్లెలూయా. అమ్మ, ఆదివారపు ఆరాధనలో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడములో ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు దాచి ఉంచాడో చూసారా? నీ పనిలో దేవుడు శక్తినిస్తాడు, నీ అవసరతలన్నిటినీ కూడా దేవుడు తీరుస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఎల్లప్పుడూ కూడా నీతో ఉండేటువంటి వాడంట. హల్లెలూయా. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉండేదను. హల్లెలూయా. మనతో ఉండేటువంటి దేవుడు, మన అవసరతలను తీర్చేటువంటి దేవుడు, మన వ్యాపారంలో కానీ మన పనిపాటల్లో కానీ మన ఉద్యోగాల్లో కానీ ఆ పనులన్నీ కూడా చేసుకోవడానికి తగిన శక్తిని బలమును ఇచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా ఆదివారం ఆరాధనను పరిశుద్ధముగా ఆచరించుటకు. అమ్మ, పరిశుద్ధముగా ఆచరించమని దేవుడు ఎందుకు చెప్పాడు? పరిశుద్ధముగా ఆచరించలేని వారు కూడా ఉన్నారు. ఆదివారం ఆరాధన పరిశుద్ధముగా ఆచరించాలి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించమంటే రెస్ట్, కాకపోతే పరిశుద్ధముగా దేవుని యొక్క మందిరానికి వచ్చి ఆరాధనలో పాలు పొంది నువ్వు వెళ్ళి నీ సమయాన్ని ఖాళీగా అంటే కుటుంబముతోనూ రెస్ట్ తీసుకుంటూనూ ప్రశాంతంగా గడపాలి. అది పరిశుద్ధంగా ఆచరించుట. అంతేగాని ఆదివారం వచ్చింది కదా సినిమాకి వెళ్దాం. అమ్మ, విశ్వాసులు తీసుకెళ్తున్నారా మీ పిల్లల్ని సినిమాకి? తీసుకెళ్తున్నారా? ఆదివారం వచ్చింది కదా సరదాగా సినిమాకి తీసుకెళ్దాం. ఆదివారం వచ్చింది కదా పార్టీ మీటింగ్ తీసుకెళ్దాం. పార్టీ మీటింగ్లు అంటే ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి పార్టీ మీటింగ్లు అని పెడతాం. జాగ్రత్త వహించండి, కేర్ఫుల్గా ఉండండి. ఈదివారాలు ఎగ్గొట్టొద్దు. విశ్రాంతి దినం పరిశుద్ధముగా ఉండాలంటే ఆ రోజు ఏ పార్టీ ఉన్నా ఏమున్నా సరే నువ్వు వాటికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ సోమవారం జరుగుతుంది అనుకో, సోమవారం వెళ్ళు, నీ పని పాటలన్నీ మానేసి నీకు ఇష్టమైతే నువ్వు వెళ్ళు. కానీ ఆదివారం ఎగ్గొట్టి కొంతమంది అతి తెలివి ఉపయోగిస్తూ ఉంటారు. దేవుడు అందుకనే స్పష్టంగా చెప్తాడమ్మా, పరిశుద్ధముగా ఆచరించని ప్రత్యేకంగా దేవుడు ఎందుకు రాయించాడో తెలుసా? వచ్చేస్తారు మధ్యాహ్నం వరకు ఇక్కడ ఆరాధనలో ఉండి అంతే 3ంటికి బయలుదేరి వెళ్ళిపోతారు. ఎందుకంటే మీటింగ్ సాయంత్రం జరుగుద్ది కదా చల్లపూట, అంతే 3ంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు. అంటే ఈడు ఏం చేస్తాడు? విశ్రాంతి దినాన్ని అపవిత్రపరిచేస్తున్నాడు. ఇది చెత్త తెలివితే అట్లా దేవుడికి తెలియదు అనుకుంటున్నాడు. ఇలాంటి దత్తములు ఉంటారనే దేవుడు రాయించాడు. విశ్రాంతి దినాన్ని ఎలా పాటించాలి? పరిశుద్ధంగానే పాటించాలి. ఆరాధనలో పాలు పొందేసాం, ప్రార్థన అయిపోయింది కదా, ఇంక మనం తర్వాత ఏదైనా చేసుకోవచ్చు. కొంతమంది ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత పనులు చేసుకుంటూ ఉంటారు. దేవుడు ఆజ్ఞని ఎంత క్లియర్గా రాయించాడు. నీవు కానీ, నీ ఇంటి వారు కానీ, నీ కూతురు కానీ, నీ కొడుకు కానీ, నీ దాసుడు కానీ, నీ దాసి కానీ, నీ ఇంటికి చుట్టమ చూపుగా వచ్చిన వారు కూడా, పరదేశం అంటే చుట్టమ చూపుగా వచ్చిన వారు, నీ స్నేహితులు కానీ ఎవ్వరూ కూడా ఏ పని కూడా చేయకూడదని చెప్పాడు దేవుడు. ఆదివారం ఆరాధన చూసుకుని వెళ్ళిపోయి పనులు చేసేస్తాం మనం. ఆదివారం ఆరాధన చూసుకుని పార్టీ మీటింగ్లకు వెళ్ళిపోతాం మనం. ఆదివారం ఆరాధన చూసుకుని పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళిపోతాం మనం. ఆదివారం దేవుడు అందుకనే పరిశుద్ధం అనేటువంటి పదాన్ని దేవుడు అక్కడ రాసి ఉంచాడు. హల్లెలూయా. పరిశుద్ధముగానే దాన్ని ఆచరించాలి. ఇప్పుడు ఆఖరి పాయింట్కి మనం వద్దాం, 3వ పాయింట్కి. మనకి సమయం అయిపోతుంది కనుక 3వ పాయింట్కి వద్దాం. లాస్ట్ పాయింట్ మనం ధ్యానించుకుని ముగిద్దాం. 3వ పాయింట్ ఏమిటంటే ఆదివారము పునరుద్ధరణ యొక్క దినం. ఆదివారం ఏంటమ్మా? పునరుత్థానం కాదు, అది వేరే సబ్జెక్ట్. పునరుత్థాన దినమే యేసు ప్రభువు తిరిగి లేచిన తర్వాత ఆ సబ్జెక్ట్ వేరు.
పునరుద్ధరణ అంటే ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే రిన్యూవల్ అంటారన్నమాట. రిన్యూవల్ అంటే మరలా నూతన పరచబడుట అని అర్థం. హల్లెలూయా. మరలా నూతన పరచబడుట. దేనికి నూతన పరచబడుటం? దేనికి నూతన పరచబడటం అంటే నిబద్ధత యొక్క పునరుద్ధరణ. నిబద్ధత అంటే చూడండి, వాక్యం మీకు చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. రోమియోలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు చూద్దాం. చివరికి వచ్చేయండి, అది అందా చదవని మన సమయం లేదు కానీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. 8వ వచనానికి వచ్చేమ్మా. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. హల్లెలూయా. మనము ఏది చేసినా ఎందుకు చేస్తున్నామంటే దేవుని కొరకు మాత్రమే చేస్తూ ఉన్నాం. అంటే నిబద్ధత. దేవుని కొరకు మనము జీవించుచూ ఉన్నాం, దేవుని కొరకు మాత్రమే బ్రతుకుచున్నాం. ఈ లోకములో ఉన్నటువంటి వాటి కొరకు కాదు, ఈ లోకములో ఉన్నటువంటి డబ్బు పేరు ప్రఖ్యాతుల కోసము కాదు, కానీ దేవుని కొరకు, ఆయన ఇచ్చేటువంటి నిత్యరాజ్యము కొరకు మనము నిలువెల్లా బ్రతుకుతున్నాం. అందుకనే చావడానికి కూడా మనము ఇష్టపడుతూ ఉన్నాం, కష్టపడి బ్రతకడానికి కూడా అంతే ఇష్టము చూపుతున్నాం. ఎందుకనంటే దేవుని కోసం మనం బ్రతుకుతున్నాము గనుక. హల్లెలూయా, హల్లెలూయా. దాన్నే నిబద్ధత అంటారన్నమాట. ఈ ఆరాధన లేక ఆదివారపు ఆరాధన, ఈ యొక్క పునరుత్థాన, పరిశుద్ధమైనటువంటి పునరుత్థాన దినమందు మనము చేసేటువంటి ఆరాధన మనలో నిబద్ధతను నూతన పరుస్తూ ఉందంట. హల్లెలూయా. మన యొక్క సమర్పణ జీవితాన్ని పుష్ చేస్తూ ఉంది. మనలో ఉన్నటువంటి దేవుని మీద ఆనుకునేటువంటి విశ్వాసమును రెట్టింపు చేస్తూ ఉంది. అందుకనే ప్రతి ఆదివారము కూడా దేవుని యొక్క మందిరానికి మనము రావాలి. యూదులైతే ఈ యొక్క పునరుత్థాన దినం లేక విశ్రాంతి దినాన్ని మనకంటే చాలా పరిశుద్ధంగా ఆచరిస్తూ ఉంటారు. ఎంత పరిశుద్ధంగా ఆచరిస్తారో తెలుసా? ఆ రోజు ఎవ్వడైనా ఒక వ్యక్తి ఊబిలో పడిపోయినను వాడిని పైకి లేపరు. ఎందుకనంటే ఆదివారం విశ్రాంతి దినములో మన ఏ పని కూడా చేయకూడదని. ఇంకా విడ్డూరమైనటువంటి సంఘటన ఒకటి చెప్పిన, 17వ శతాబ్దంలో విశ్రాంతి దినమును ఒకడు గట్టిగా నవ్వాడంట, బిగ్గరగా. మరి ఎందుకు నవ్వాడో మనకు తెలియదు, గట్టిగా నవ్వాడంట. అంతే, తీసుకువెళ్ళి అన్ని జైల్లో పడేశారు. జైల్లో పడేసి కోర్టులో నిలబెట్టాడు. విశ్రాంతి దినాన్ని ఏమీ చేయకూడదు, కానీ నవ్వాడు అన్నారు. అంత కట్టుబద్ధంగా వాళ్ళు ఆచరిస్తారు. అంటే ఆ రోజు ఇంకంతే, హావభావాలు ఏముండకూడదు. మనం ఇంక మనుషులు ఉన్నామంటే ఇంకంతే. ఆ రోజు వారు ఏ పని చేయరు, వారు కార్లు బంద్, అన్ని బందే. యూదుల అంత నిష్టగా పాటిస్తూ ఉంటారు. ఈ విధముగానే అంటార్టికా దేశమునకు, ఆ ప్రాంతమునకు ఒక షిప్ వచ్చేది, చాలా దూర ప్రాంతము నుండి, వేరే దేశం నుండి ఈ దేశానికి. ఆ షిప్పు ఎన్ని వారాలు ప్రయాణం చేసేదంటే 13 వారాలు ప్రయాణం చేసేది. ఎన్ని వారాలమ్మా? 13 వారాలంటే ఎంత ఎక్కువ చూడండి. హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మనం ట్రైన్లో వెళ్తాం, అప్పుడప్పుడు రాత్రి ఎక్కి పొద్దున్న దిగాలి. రాత్రి మనం ఎక్కి పొద్దున్నే తెల్లవారుజామున కాకుండా 7ంటికో 8ంటికో దింపాడనుకో, ట్రైన్లో ఉండగలం మనం? ఉండలేం. ఒక్క 4 గంటలు ట్రైన్లో కూర్చోవడానికి ఎప్పుడు దింపుతాడు రా బాబు, ఎప్పుడు దింపుతాడు రా, చిరాకు వచ్చేస్తుంది రాత్రి నుండి అని అనుకుంటాం మనం. అలాంటిది ఓడ మీద ప్రయాణం 13 వారాలు పడుతుందంట. వారాలు. వారు కరెక్ట్గా అంటార్కిటికా ఆ యొక్క ప్రదేశానికి వారు చేరుకునేసరికి కరెక్ట్గా శనివారము సాయంత్రం పూట కరెక్ట్గా చేరుకుంటారంట. ఆ శనివారం పూట ఎవ్వడో కూడా వాళ్ళలో నుంచి కిందకి దిగరంట. ఎందుకనంటే నెక్స్ట్ రోజు ఏంటి? ఆదివారం. కనుక
నెక్స్ట్ రోజు ఆదివారం దేవుణ్ణి ఆరాధించేటువంటి దినము గనుక ఆ రోజు ఏ విధముగా దేవుణ్ణి ఆరాధించాలని ఆ యొక్క షిప్లోనే ప్రార్థనకి కావలసినటువంటివన్నీ కూడా వారు ఏర్పాట్లు చేసుకుని, ఆ సాయంత్రం పూట ఎవరో కూడా శనివారం షిప్లో నుంచి నడిపేవాడు కానీ, క్లీన్ చేసేవాడు కానీ, పాసెంజర్లు కానీ ఎవరు కూడా బయటకు దిగకుండా ఆ యొక్క వాళ్ళలోనే ఉండి ఆదివారం అంతా కూడా ఆరాధన చేసి సోమవారం ఉదయాన్నే దిగుతారంట. అంత నిష్టగా ఉంటారంట వారు, అంత నిష్టగా ఉంటారు. ఇలా ఉన్నటువంటి క్రమంలో ఈ వాడను ఒకరోజు ఈ వాడను నడిపేటువంటి నావికుడు ఉంటాడు చూసారా, ఆయన ఇంటికి వచ్చి 2 సంవత్సరాలు అయిందంట. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 2 సంవత్సరాలు అయిందంట. ఆదివారం ఆరాధన అవగానే షిప్ దగ్గరికి వచ్చి ఇలా చూస్తూ ఉండంటే ఆ గేట్ దగ్గర వాళ్ళ భార్య ఆయన కోసం ఎదురు చూద్దాం చూశాడంట. పరిగెట్టుకుని వెళ్ళి ఆ గేటు దగ్గరికి వెళ్ళి ఆమెను కౌగిలించుకొని ముద్దు పెట్టుకుని ఎంతగానో పలకరించుకుంటే వెంటనే ఆయన తీసుకువెళ్ళి ఆ వార్డులో స్టాక్స్ రూమ్లో పడేశారంట. స్టాక్స్ అంటే అక్కడ వచ్చినటువంటి గూడ్స్ని అంతా కూడా దింపించి వాటన్నిటిని కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పంపించి మరలా వాడేసుకుని తిరిగి వెళ్ళిపోవాలి, అక్కడ ఉండడానికి ఉండదు. శిక్ష వాడికి. ఎందుకంటే విశ్రాంతి దినమున తన భార్యను ముట్టుకొని ముద్దు పెట్టాడు, ఆడు వాళ్ళలో నుంచి కిందకి దిగాడని. అంత కట్టుబద్ధంగా ఉంటారు యూదులు. కానీ మనం మరీ అంత విధంగా చేయవసరం లేదు. దేవుడు చెప్పినటువంటి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా పాటిస్తే చాలు. హల్లెలూయా. అది కూడా చేయలేనిటువంటి కొంతమంది యొక్క మనస్తత్వాలు చూస్తే దేవుడు ఎంతగా బాధపడతాడో ఒకసారి అర్థం చేసుకోండి. అందుకని వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా మనం చూడాలి. మన తాతలు విశ్రాంతి దినాన్ని ఏమని పిలిచేవారో తెలుసా? పరిశుద్ధమైన విశ్రాంతి దినమని పిలిచేవారు. అవునా? మన తాతలు పరిశుద్ధమైన విశ్రాంతి దినం అని పిలిచేవారు. మన తండ్రుల కాలం వచ్చేసరికి వాళ్ళు ఏమన్నారో తెలుసా? విశ్రాంతి దినం అన్నారు. పరిశుద్ధం ఎగరగొట్టేశారు, విశ్రాంతి దినం అన్నారు. ఇప్పుడు మన తరం ఏమంటుందో తెలుసా? వీకెండ్. ఏంటమ్మా? వీకెండ్. విశ్రాంతి దినం లేదు, పరిశుద్ధ విశ్రాంతి దినం లేదు. వీకెండ్ పార్టీ, వీకెండ్ హాలిడేస్, వీకెండ్. దేవుడు ఈ దినమును గూర్చినటువంటి ఆ యొక్క ప్రాధాన్యతను, పరిశుద్ధతను అన్నిటినీ కూడా కోల్పోతూ ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కనుక దేవుని యొక్క ఈ యొక్క విశ్రాంతి దినమును అత్యంత పరిశుద్ధముగా, పవిత్రముగా ఆచరించవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనల్ని దర్శించి ఉన్నాడు. ఎందుకు విశ్రాంతి దినాన్ని దేవుడు పెట్టాడు? మనము మరలా నూతనమైనటువంటి జీవాన్ని శారీరకంగా మాత్రమే కాకుండా ఆత్మీయంగా కూడా మనం జీవాన్ని పొందుకున్నట్టు కొరకు. హల్లెలూయా. ఆత్మీయమైనటువంటి జీవం. ఈ జీవం 2 రకాలు. ఏమిటంటే, ఒకటి ఆరాధన, రెండవది సహవాసం, ఫెలోషిప్. ఆత్మీయమైనటువంటి ఆ యొక్క పునరుద్ధరణ ఎప్పుడు మనలో వస్తుందంటే, ఒకటి ప్రతి వారంలో ఒకరోజు దేవుని మందిరానికి వచ్చి ఆరాధించుట ద్వారా. ఫెలోషిప్ అనగా సహవాసము, ప్రియులైనటువంటి వారితో సహవాసాన్ని కలిగి ఉండుట ద్వారా మన ఆత్మ పునరుద్ధరణ చెందుతూ ఉంటుందంట. ఎందుకనంటే వారంలో సాతాను అనేక రకాలుగా మన హృదయాన్ని, మన మానసిక స్థితిని ఎప్పుడు కూడా దాడి చేస్తూనే ఉంటాడు. మన పనుల ద్వారా, లేకపోతే మనకు వచ్చేటువంటి అలజడుల ద్వారా. వాటన్నిటి నుండి కూడా మరల పునర్జీవం మనకు కావాలి అంటే ఒకరోజు దేవునికి కేటాయించి ఆత్మలో బలపడేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక ఆయన బొగ్గు గనుల దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నాడంట. ఆ బొగ్గు గనుల దగ్గర గాడిదలు చాలా ఉన్నాయంట. ఆ పక్కనే పచ్చక బయళ్ళు ఉంటే అక్కడ కొన్ని 100 గాడిదలు ఉన్నాయంట. అప్పుడు ఎందుకో డౌట్ వచ్చి, బొగ్గు గనుల దగ్గర గాడిదలు ఏం చేస్తున్నారా బాబు అని చెప్పి ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు
బొగ్గు గనుల దగ్గర ఇన్ని వందలాది గాడిదలు ఉన్నాయేంటి, ఎందుకని ఇక్కడ ఇలా ఉంచారంటే ఆయన అన్నాడంట, వారంలో ఒక్కరోజైనా వాటిని బయట పెట్టాలండి, ఇలాగా ఫ్రీగా పచ్చక బయల్లో వాటిని వదిలేయాలి వెలుతురులో. ఎందుకంటే బొగ్గు గనుల్లో వారు సొరంగాలు తవ్వుకుని భూమి కింద ఆ బొగ్గును తవ్వుతూ పని చేస్తూ ఉంటారు. ఈ గాడిదలు కూడా ఆ స్వరంగాల్లో ఆ బొగ్గునంతా కూడా మోసుకుంటూ ఆ చీకట్లోనే ఉండిపోతాయి. వీటిని బయటికి తీసుకురాకుండా లోపలే ఉంచితే అతి త్వరగా గుడ్డి అయిపోతాయంట, కళ్ళు కనిపించవంటట్లకి. అందుకని 6 దినాలు వారు పని చేయించుకున్న 7వ దినం వాటన్నిటినీ కూడా బయటికి తీసుకుని వచ్చి ఆ పచ్చక బయల్లో వదిలేస్తారంట. హల్లెలూయా. గాడిదికే వారానికి ఒకసారి రెస్ట్ కావాల్సి వచ్చింది, ఎందుకంటే లేకపోతే అవి గుడ్డిగా మారిపోతాయి. దేవుని బిడ్డలమైనటువంటి మనము 6 దినాలు కష్టపడిన 7వ దినము పరిశుద్ధముగా దేవుణ్ణి ఆరాధించలేకపోతే, దేవుణ్ణి కొనియాడకపోతే, దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధముగా ఆయన స్తుతించలేకపోతే మనము కూడా ఆత్మీయమైనటువంటి గుడ్డివారం అయిపోతాం. ఆత్మీయత మనలో ఉండదు. శారీరకంగా లోక సంబంధంగానే మన బ్రతుకు సాగిపోతూ ఉంటుంది. కనుక దేవుడు ఇవన్నీ కూడా ఒకటి శారీరకముగాను ఒకటి ఆత్మీయముగాను ఈ 2 విషయాలుగా మనల్ని బలపరచుట కొరకు దేవుడు ఏం చేశాడంటే 6 దినాలు కష్టపడిన 7వ రోజు విశ్రాంతి దినము, ఆ రోజు ఏ పని చేయకూడదు, దేవుని సన్నిధానములో ఆరాధించాలంతే. హల్లెలూయా. తద్వారా శరీరము బలపరచబడి ఆత్మీయంగా బలపరచబడి మనము పునరుద్ధరణ పొందుతాము. హల్లెలూయా. మనము బలపరచబడతాం, నూతన బలమును పొందుకుంటాం, ఆరోగ్యముతో దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలతో వర్ధిల్లుతాము. గనుక మన జీవితంలో ఇప్పటి వరకు విశ్రాంతి దినం అనగా ఆదివారమును మీ జీవితంలో ఎలాంటి అర్థాన్ని ఇచ్చుకున్నారో నాకైతే తెలియదు, కానీ ఈ రోజు నుండి మన జీవితాల్లో ఆదివారం అనగానే దేవునికి పరిశుద్ధమైన రోజు. మనం ఆశీర్వదించబడాలి అన్నా, మనము దీవించబడాలి అన్నా, మనము ఆరోగ్యముతో వర్ధిల్లాలి అన్నా, ఏ రోగాలు మన దరికి చేరకుండా దేవుని యొక్క కృపతో మనం వర్ధిల్లాలి అంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా మనం ఆచరించాలి. హల్లెలూయా. ఏ పనులు లేకుండా దేవుని స్తుతించి ఆరాధించి రెస్ట్ తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యానికి, ఆత్మీయమైనటువంటి ఆరోగ్యానికి పునర్జీవాన్ని దేవుడు కలుగు చేశాడు. కనుక ఈ ఆజ్ఞను మన జీవితంలో పాటించి దేవుని యొక్క కృపకు వారసులు అవ్వాలని ప్రేమతో మీ మనవి చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్య భాగమును మన వెనుకడులో దీవించునుగాక.